So I'll introduce myself first. My name is Shashikant, and I'm a three-time civil services ranker of 2018 exam, 19 exam, and the 23 exam. So currently, I'm working in Assam as a railway traffic service officer, IRTS officer. This year, I again have got a rank, and I'll be joining the revenue service. Okay, so this is about me. And ఇంతవరకు నేను 6 యూపీఎస్సీ ఇంటర్వ్యూస్ ఇచ్చాను, 3 times ర్యాంక్ వచ్చింది అండ్ మల్టిపుల్స్ మెయిన్స్ రాస్తాను. ఎవ్రీ టైమ్ మై ఎస్ఎస్ స్కోర్ హ్యాస్ బీన్ వెరీ హై. ఓకే, హైయెస్ట్ మాకు 250 పేపర్ ఉంటుంది. వన్స్ ఐ గోట్ 148, 146 అట్లా. సో బేస్డ్ ఆన్ దట్ మై క్రెడెన్షియల్స్ ఆఫ్ యూపీఎస్సీ నేను ఐఎమ్ ట్రైంగ్ టు స్టార్ట్ అ ప్రోగ్రామ్ ఇక్కడ టీఎస్పీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం. బికాస్ లుకింగ్ ఎట్ ద కండిషన్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ లోకల్ కండిషన్స్ have seen and I have understood that essay is a very important paper which is going to make or break your score. Okay, so ఆ aspect లో I have tried to conduct a session, and ఈ sessions లో what I'm going to do and అనేది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. First of all, if you look at your essay, there are 3 essays that you have to write. Okay, you have to write 3 essays. ఎన్ని గంటలు? How many hours? 3 hours. So you have to write one essay in simply 1 hour. Okay. So but ఇది ఐడియల్గా రాయాల్సిన టైం. కానీ మనకు ఏమవుతుందంటే బేసికలీ మనం ఫస్ట్ ఎస్సే మీద కొంచెం ఎక్కువ ప్రేమ చూపిస్తాము. ఎక్కువ ప్రేమ చూపించి 1 గంటలో రాయాల్సిన 1.5 hour రాస్తాము. సెకండ్ దాని మీద కొంచెం ప్రేమ తగ్గి అది 1 గంట సేపులో రాస్తాము. సో థర్డ్ ఎస్సేకి విల్ బి లెఫ్ట్ అవుట్ ఓన్లీ విత్ హాఫ్ అన్ అవర్ ఆర్ 20-25 minutes ఉంటుంది. ఓకే, బట్ వేరాజ్ 3 essaysకి ద మార్క్స్ ఈజ్ ఈక్వల్. ఎందుకంటే 3 essays అండ్ ఎవ్రీ ఎస్సే హ్యాస్ ఈక్వల్ మార్క్స్ కదా. బట్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఎస్సే విల్ గివ్ హై ప్రయారిటీ, సెకండ్ ఎస్సే విల్ గివ్ మీడియం ప్రయారిటీ, అండ్ థర్డ్ ఎస్సే విల్ బి గివ్ లో ప్రయారిటీ. దీంట్లో కొంచెం యావరేజ్ యావరేజ్, దీంట్లో యావరేజ్, దీంట్లో బిలో యావరేజ్ వస్తుంది కాబట్టి ఆ స్కోర్ ఏమవుతుంది, బేసికలీ డ్రాప్ అయిపోతుంది. ఓకే, సో అట్లా కాకుండా వాట్ వీ హ్యావ్ టు డూ అనేది ఇక్కడ విల్ ట్రై టు డిస్కస్. ఓకే, సో ఈ ఎస్సేలో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అనేది ఇన్ ద ప్రోగ్రామ్ నేను ఏం చేస్తున్నా అది చెప్పబోతున్నాను. బేసికలీ ద ఓరియంటేషన్ సెషన్ ఈస్ టువర్డ్స్ వాట్ ఈజ్ ఎస్సే, వాట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ అన్ ఎస్సే. ఓకే, అసలు ఎస్సేలో వాళ్ళు ఎందుకు ఈ పేపర్ అనేది ఒకటి పెట్టారు. మిగతా గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి ఎస్సే ఉంటుందా? లేదు. ఎందుకు గ్రూప్ 1కి మాత్రమే ఉంది? వై ఎస్సే ఫర్ గ్రూప్ 1 ఓన్లీ? ఎనీ ఐడియా? దిస్ ఈజ్ అ ఇంటరాక్టివ్ సెషన్. నేనేదో మీకు జ్ఞానం ఇవ్వడానికి ఇక్కడ లేను. సో ఒక డిస్కషన్ లాగా పెట్టుకున్నాం ఈరోజు. సో యూ కెన్ టెల్ మీ యువర్ పాయింట్స్. మీకు ఏమనిపిస్తుందో మీరు చెప్పొచ్చు, ఐ లిజన్. సో వై, ఎందుకు ఎస్సే అనేది గ్రూప్ 1కి, సివిల్ సర్వీసెస్ ఇలాంటి ఎగ్జామ్స్కి ఎందుకు ఎస్సే పెడతారు? టు టెస్ట్ ద క్యాండిడేట్స్ అనలిటికల్ స్కిల్స్. వెరీ గుడ్. నెక్స్ట్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. వెరీ గుడ్. నెక్స్ట్, అదర్స్? ఎందుకు ఒకసారి ఆలోచించండి మీరు. గ్రూప్ 2, 3, 4కి లేనిది ఎందుకు స్పెసిఫిక్గా గ్రూప్ 1కి మాత్రమే ఎస్సేస్ ఉన్నాయి? సివిల్ సర్వీసెస్ ఇలాంటి వాటికి మాత్రమే ఎస్సేస్ పెడతారు, మిగతా వాటికి ఎందుకు పెట్టరు? ఒక ఇష్యూ మీద ఒక బ్రాడ్ ఐడియా. సో కనీసే ఒక మల్టీ డైమెన్షనల్ పర్స్పెక్టివ్ ఉందా లేదా, ఎంత అనలిటికల్ డెప్త్ ఉందనేది చూడడానికి. నెక్స్ట్, ఇంకా వాట్ ఎల్స్? సో ప్లీజ్ డోంట్ మెయింటైన్ ఇంత సైలెన్స్ వద్దు క్లాస్లో. సో కొంచెం మనం ఇంటరాక్టివ్గా ఉందాము. విల్ ట్రై టు లెర్న్. నేను మీ నుంచి నేర్చుకుంటాను, మీరు నా నుంచి నేర్చుకోండి. సో ఇంకా వై? టు మేక్ అ పర్సన్ థింక్ ఇన్ ఆల్ డైమెన్షన్సా, లేకపోతే అసలు థింక్ చేస్తున్నారా లేదా అని టెస్ట్ చేయడానికి? టు నో ద హౌ డు యూ డిడక్ట్ దట్ పర్సనాలిటీ ఆఫ్ అ క్యాండిడేట్? ఎట్లా? వెరీ గుడ్, అబ్సల్యూట్లీ రైట్. సో వెన్ యూ రైట్ సంథింగ్, ఆ రైటింగ్ నుంచి చెప్పొచ్చు వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పర్సనాలిటీ, ఈ వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు. అంటే వీడు ఓన్లీ ప్రాబ్లమ్స్ ఇష్టపడతాడా, ప్రాబ్లమ్స్తో పాటు సొల్యూషన్స్ కూడా ఇస్తున్నాడు. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఇవ్వాలనుకుంటే మీడియా రిపోర్టర్స్ కంటే బెస్ట్ ఇంకెవరు ఇవ్వలేరు. ఓకే, బట్ మనం ఏం చేయాలి, ఆస్పైరింగ్ సివిల్ సర్వెంట్స్ మనం ఏం చేయాలి? క్వశ్చన్స్ రేజ్ చేయాలి, ఇష్యూస్ రేజ్ చేయాలి. యూ షుడ్ ఆల్సో ఆఫర్ సొల్యూషన్స్. సో ఈజ్ యువర్ పర్సనాలిటీ సచ్ అ పర్సనాలిటీ వేర్ ఆర్ యూ ఏబుల్ టు గివ్ సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్ అనేది ఇవ్వగలుగుతున్నారా లేదా అనేది దే విల్ ట్రై టు సీ. నెక్స్ట్, ఎందుకు సొల్యూషన్ ఎందుకు ఇవ్వాలి, ఎందుకు క్వశ్చన్స్ ఇచ్చి వదిలేదు? సొల్యూషన్స్ ఎందుకు ఇవ్వాలి? క్వశ్చన్స్ రేజ్ చేసి ఎందుకు వదిలేయకూడదు? ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. సో రేపు సెలెక్ట్ అయిన తర్వాత మనమే కదా అది చేయాల్సింది.
సో కాబట్టి ఆ థింకింగ్ లైన్ అనేది ఇప్పటి నుంచి ఉందా లేదా అనేది చూస్తారనమాట బేసికలీ. సో దట్ ఈస్ వన్ ఎసెన్స్. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా వై ఎస్ఏ ఇస్ ప్రెసెంట్ ఇన్ గ్రూప్ 1 ఎగ్జామ్? టు నో ద కన్సిస్టెన్సీ ఆఫ్, అంటే వాట్ ఈస్ దట్ కన్సిస్టెన్సీ? కన్సిస్టెన్సీ ఆఫ్ థాట్ ఆర్ కన్సిస్టెన్సీ ఆఫ్ రైటింగ్ ఏంటి? సో బేసికలీ ఇట్స్ అబౌట్ ఫస్ట్ ఇస్ కన్సిస్టెన్సీ ఆఫ్ థాట్. ఎట్లా ఆలోచిస్తున్నాడు, ఆలోచనల్లో బేసికల్ కంటిన్యూటీ ఉందా లేదా, లేకపోతే ఒక ఆలోచన ఎక్కడ పట్టుకొని మళ్ళీ వదిలేసి నెక్స్ట్ దాన్ని జంప్ అవుతున్నాడా, ఆ ఆలోచనని దీర్ఘంగా ఆలోచించి ఒక సొల్యూషన్ ఇవ్వగలుగుతున్నాడా లేదా. ఓకే, సో బేసికలీ ఈ ఎగ్జామ్స్ నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు సిట్ ఇన్ వెరీ ఇంపార్టెంట్ పొజిషన్స్ ఇన్ ద గవర్నమెంట్. ఓకే, సో వాళ్ళు ఏమవుతారు రేపు, దే విల్ బి ద డెసిషన్ మేకర్స్. ఓకే, దే విల్ బి ద వన్ హూ విల్ బి మేకింగ్ పాలసీస్. సో యాక్చువల్లీ మనం ఏదైనా పాలసీ చూసుకున్నప్పుడు 3 లెవెల్స్ ఉంటుంది పాలసీ. సో ఏంటి ఆ 3 లెవెల్స్ ఆఫ్ పాలసీ? ఒక పాలసీ డెసిషన్ మేకింగ్ చూస్తుంటాం కదా, పాలసీలో 3 లెవెల్స్ ఉంటాయి. నెంబర్ 1 ఇస్ పాలసీ మేకింగ్ అంటారు, సెకండ్ ఇస్ పాలసీ ఇంప్లిమెంటేషన్, థర్డ్ ఇస్ పాలసీ ఎవాల్యుయేషన్. ఇంప్లిమెంటేషన్ ఎవరు చేస్తారు? సివిల్ సర్వీస్ చేస్తారు. ఓకే, బట్ అట్ ద సేమ్ టైమ్ సీనియర్ సివిల్ సర్వీన్స్ ఏం చేస్తారు? దే ఆర్ ఎట్ ద పాలసీ మేకింగ్ లెవెల్. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ రైతు బంధు. రైతు బంధు అనేది ఇట్ వాజ్ అన్ ఐడియా కన్సీవ్డ్ బై ద సీఎం దట్ నేను రైతులకు ఇద్దాం అనుకుంటున్నాను, కానీ ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది డిసైడ్ చేసేది ఎవరు? సివిల్ సర్వీన్స్ చేస్తారు. సో ఇప్పుడు గ్రూప్ 1 నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా దే సిట్ ఇన్ వెరీ సీనియర్ పొజిషన్స్. టుమారో పెద్ద పొజిషన్స్కి వెళ్తారు, సెక్రటరీస్ అవుతారు గవర్నమెంట్ లో. సో వాళ్ళు దే విల్ బి అసిస్టింగ్ ద గవర్నమెంట్ ఇన్ పాలసీ మేకింగ్ ఆర్ పాలసీ ఫార్ములేషన్. పాలసీస్ చేయాలి కాబట్టి ఇప్పుడు మీరు ఒక పాలసీ చేసేటప్పుడు జస్ట్ మీ థింకింగ్ చాలా చిన్నగా ఉంది అనుకోండి, మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ చేయగలుగుతారా? మల్టీ డైమెన్షనల్ థింకింగ్ చేయగలుగుతారా? ఒక పాలసీ వల్ల ఎంతమంది మీద ఇంపాక్ట్ పడుతుంది, అందరి మీద ఇంపాక్ట్ పడుతుంది, ఎవరెవరి మీద ఏ ఇంపాక్ట్ పడుతుంది, ఆ ఇంపాక్ట్ అర్థం చేసుకొని వాటిని ఎలా మీరు తగ్గించగలగాలి, ఎట్ ద సేమ్ టైం మీరు అనుకున్నది చేయగలగాలి, వేరే వాళ్ళకు హామ్ తగ్గించాలి దానివల్ల. సో ఇవన్నీ ఆలోచించగలిగే సత్తా మీలో ఉందా లేదా అనేది వాళ్ళు చూస్తున్నారు బేసికలీ. సి మళ్ళీ మీరు పాలసీ ఇంప్లిమెంటేషన్కి వెళ్ళారనుకోండి, ఇంప్లిమెంటేషన్ ఎవరు చేస్తారు? మళ్ళీ గ్రూప్ 2, 3, 4 స్టాఫ్. ఓకే, సో దే ఆర్ స్ట్రిక్ట్లీ ఓన్లీ ఫర్ పాలసీ ఇంప్లిమెంటేషన్. వాళ్ళకి చెప్పిన పనులు వాళ్ళు చేయాలి. ఇప్పుడు మీరు రోడ్ మీద ఎస్ఐ చూడండి, కానిస్టేబుల్ చూడండి, ఎస్ఐ చూడండి, సిఐ చూడండి, వాళ్ళు ఏం చేస్తారు? బేసికల్ గవర్నమెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేస్తారు. బట్ సీనియర్ ఆఫీసర్స్ ఏం చేస్తారు? ఆ పాలసీస్ని డిసైడ్ చేస్తారు, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, సో యూ విల్ బి ద పాలసీ మేకింగ్ లెవెల్, పాలసీ ఫార్ములేషన్ లెవెల్. సో పాలసీస్ ఫార్ములేట్ చేసే లెవెల్కి మీరు వెళ్ళాలంటే మీ థింకింగ్ లైన్ కూడా అలా ఉండాలి. ఓకే, మల్టీ డైమెన్షనల్ థాట్ రావాలి, అంటే ఎన్నో డైమెన్షన్స్ ఆలోచించాలి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా రేపటి నుంచి మేము ఒక కొత్త స్కీమ్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఒక కాలనీ లేపేయాలి. ఇప్పుడు ఇక్కడ ఒక ఇల్లీగల్ సెటిల్మెంట్ ఉంది, ఆ ఇల్లీగల్ సెటిల్మెంట్ని తీసేయాలనుకున్నప్పుడు దాని ద్వారా వచ్చే ఇంప్లికేషన్స్ ఉంటాయా ఉండవా? సో దాన్ని కూడా ఆలోచించగలిగి వాళ్ళకి ఒక సొల్యూషన్ ఇవ్వగలగాలి. ఆ సొల్యూషన్ ఇచ్చేటప్పుడు మళ్ళీ దెర్ విల్ బి ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. లెట్స్ ఇక్కడ నుంచి వాళ్ళని లిఫ్ట్ చేస్తారు, దగ్గరలో ఎక్కడో మీరు ఒక వాళ్ళకి ఇల్లులు ఇద్దాం అనుకున్నారు. ఆ ఇల్లులు ఇచ్చేటప్పుడు మీకు రెడీమేడ్ అవైలబుల్గా ఇల్లులు ఉన్నాయా, ల్యాండ్ ఉందా, కట్టాలంటే మళ్ళీ దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఇవన్నీ ఆలోచించగలగాలి. ఇవన్నీ ఆలోచించి దెన్ యూ హ్యావ్ టు టేక్ అ డెసిషన్. సో కాబట్టి సివిల్ సర్వీసెస్ ఆర్ గ్రూప్ 1 సర్వీసెస్లో ఎస్ఏ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యువర్ మార్కింగ్ సిస్టమ్. ఎందుకు? అక్కడ యూ హ్యావ్ టు షో మెనీ ఫీచర్స్. మీరు మీ పర్సనాలిటీ చూపించగలగాలి, దట్ వాట్ ఈస్ యువర్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ, మీరు ఎట్లా ఆలోచిస్తారు, మీరు ఒక సొల్యూషన్ దగ్గరికి ఎట్లా వస్తున్నారు. ఓకే, మీరు ఒక టాపిక్ని చూసినప్పుడు ఆ టాపిక్ని ఎన్ని రకాలుగా ఆలోచించగలుగుతున్నారు, మల్టీ డైమెన్షనల్గా ఎన్ని డైమెన్షన్స్ నుంచి ఆలోచించగలుగుతున్నారు, లేకపోతే సింపుల్గా ఒక సమస్యని ఒకే విధంగా చూస్తున్నారా. ఓకే, సో ఇవన్నీ మనం చూడగలిగే పేపర్ ఈస్ యువర్ ఎస్ఏ పేపర్. ఓకే, సో ఇక్కడ మనం ఎస్ఏలో ఏం చేయబోతున్నాం అంటే బేసికల్లీ నేను పర్సనల్లీ ఐ విల్ బి ఎవాల్యుయేటింగ్ ద పేపర్స్. ఓకే, సో మీకు మేము మధ్యలో ఎవ్రీడే యూ విల్ బి రైటింగ్ మన 10 days ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇది ఒక 10 days ప్రోగ్రామ్లో లాస్ట్ 5 days విల్ బి రైటింగ్ 1 test ఎవ్రీడే. ఓకే, ½ an hour టెస్ట్ పెట్టుకుంటాము, ½ an hour టెస్ట్లో మనం రాస్తూ ఉంటాం ఎగ్జాంపుల్స్. ఓకే, ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం, లైవ్గా రాయిపిస్తాము, లైవ్గా ఎంబడే మీకు చెక్ చేసుకోవచ్చు, డిస్కస్ చేస్తాము. ఫర్దర్గా ఏం చేస్తాము, లాస్ట్కి మనం ఒక 1 full length టెస్ట్, 3 hours టెస్ట్ ఉంది కదా, ఆ 3 hours టెస్ట్ ఒకటి పెడతాం. ఆ 3 hours టెస్ట్ మీరు రాసింది నేను పర్సనల్గా ఎవాల్యుయేట్ చేస్తాను, అక్కడ నేను పర్సనల్ ఫీడ్బ్యాక్ ఇస్తాను. ఓకే, మీరు ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మీ ఏరియాస్, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, అవన్నీ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తాను నేను బేసికలీ. ఓకే, సో నాకు వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది యూపీఎస్సీ టీచింగ్లో అండ్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ టీచింగ్లో ఎస్ఏ గురించి, కాబట్టి
నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, మీరు ఇంకా బెటర్గా ఎట్లా రాయగలుగుతారు అనేది నేను మీకు చెప్పగలను. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఒక 10 ఎస్సేస్ క్లాస్లో డిస్కస్ చేస్తాము. టాపిక్ తీసుకోవడము, ఆ ఎస్సేని ఎలా ట్యాకిల్ చేయాలి, దీన్ని ఎలా రాయాలి అనేది మనం క్లాస్లో ఎన్నో డిస్కస్ చేస్తాము. అండ్ దాని తర్వాత నేను ఏం చేయబోతున్నానంటే నా క్లాసెస్లో మీతో ఎస్సేస్ ఎలా రాయించాలి, మీలో ఉన్న ఆ నాలెడ్జ్ని బయటికి ఎలా తీసుకురావాలి. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని ఎస్సే రాయమంటే ఇప్పుడు మీలో ఎవరు కూడా 1-2 పేజెస్ కంటే ఎక్కువ రాయలేరు. ఎస్, ఎందుకంటే బేసికలీ మన థింకింగ్ లైన్ అనేది అట్లా ఉంది. సో మన థింకింగ్ లైన్ ఎలా మార్చాలి. ఇప్పుడు నేను ఎస్సే రాయమన్నంత మాత్రాన ఆర్ ఎస్సే క్లాసెస్ చెప్తున్నంత మాత్రాన మిమ్మల్ని కొత్తగా 10 సోర్సెస్ చదవమని నేను చెప్పట్లేదు. మీ దగ్గర ఆల్రెడీ ఉన్న నాలెడ్జ్ని మనం వాడుకొని ఒక 10 పేజెస్ ఎస్సే ఎట్లా ఫిల్ చేయాలి. ఎన్ని పేపర్స్ రాయాలి మీరు? 8 or 10? అరౌండ్ ఎన్ని వర్డ్స్ రాయాల్సి వస్తుంది? 1000 words. అండ్ డూ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 1000 words? మీకు ఇప్పుడు ఒక టాపిక్ ఇచ్చి రాయమంటే యూ విల్ నాట్ బి ఏబుల్ టు రైట్ మోర్ దెన్ 100 words. అట్లాంటి 1000 words రాయాలంటే మీరు ఎంత బ్రాడ్గా ఆలోచించాలి ఒకసారి ఆలోచించండి. అది గెటింగ్ మై పాయింట్. ఆ థింకింగ్ లైన్ అనేది జస్ట్ ఎగ్జామ్కి 1 month ముందో, ఎగ్జామ్కి 1 week ముందో నా దగ్గర కంటెంట్ ఉంది, ఆటోమేటిక్గా ఒక రాత్రి నాకు ఇట్లా జ్ఞానం వచ్చేస్తుంది, నేను రాయగలని అనుకుంటే మాత్రం దట్ ఈస్ స్టూపిడిటీ. ఓకే, మిగతా పేపర్స్ కంటే కూడా ఎస్సే పేపర్కి మీరు కొంచెం వాల్యూ ఇవ్వాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఎస్సే రైటింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ స్కిల్, అదొక డిఫరెంట్ స్కిల్ ఎస్సే రైటింగ్ అనేది. మీరు ఎస్సే రాయాలి అనుకుంటే బేసికలీ దానికంటే ముందు మీరు ఎస్సే అనేది ఎట్లా ఆలోచించాలి, మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని మీరు ఎట్లా విడమర్చి రాయగలగాలి అనేది మీరు చూడాలి. దానికి మన క్లాసెస్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. మీ దగ్గర ఉన్న లిమిటెడ్ నాలెడ్జ్తో మీతో బెస్ట్ ఎస్సేస్ నేను రాపిస్తాను. దట్ ఈస్ మై ప్రామిస్ టు యు. ఓకే, మీరు ఎవ్వరు కూడా నేను ఎస్సే రాయమన్నంత ఇప్పుడు ఎస్సే క్లాసెస్ కోసం మేము ఆ బుక్స్ చదవమని చెప్పాను, వేరే కంటెంట్ చదవమని చెప్పాను. మీరు ఇంతవరకు ఏదైతే చదివారో ఆ దాంట్లో నుంచి బెస్ట్ ఎట్లా ఎక్స్ట్రాక్ట్ చేద్దాం, మనము దాంట్లో నుంచి బెస్ట్గా మనం ఎట్లా రాయగలగాలి అనే దాని మీద మన ఫోకస్ ఉంటుంది. ఓకే, సో బీ వెరీ వెరీ ష్యూర్ మీకున్న కంటెంట్తోనే ఎస్సేస్ రాపిస్తాను. అండ్ బై ద ఎండ్ ఆఫ్ యూర్ 10th day యూ విల్ బి సర్ప్రైజ్డ్. మీరే షాక్ అవుతారు నేను ఇంత బాగా రాయగలుగుతాను అనేసి. ఓకే, దట్ ఈస్ మై ఛాలెంజ్. యూ కెన్ ఛాలెంజ్ మీ. ఓకే సార్, మీరు చెప్పింది నా వల్ల అవ్వట్లేదు సార్ అని యూ కెన్ కమ్ టు మీ అండ్ డిస్కస్ విత్ మీ. అది కాకపోతే నేనైతే మీకు ఛాలెంజ్ చేయగలుగుతాను, మీతో డెఫినెట్లీ మంచి ఎస్సేస్ రాపిస్తాను విత్ ప్రొవైడెడ్ ద లిమిటెడ్ కంటెంట్. ఇప్పుడున్న కంటెంట్తో మళ్ళీ స్పెషల్గా నేను మళ్ళీ మిమ్మల్ని 10 బుక్కులు చదవమని చెప్పట్లేదు. ఇప్పుడున్న కంటెంట్తో మీకు ఒక ఎస్సే, బెస్ట్ ఎస్సే ఆర్ బెటర్ ఎస్సే ఎట్లా రాయాలో నేను నేర్పిస్తాను విత్ ఇన్ ద క్లాస్. ఓకే, అండ్ నెక్స్ట్ ఎస్సే పేపర్ ఎలాంటిదంటే నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను ఎస్సేస్ గురించి. ఎస్సే పేపర్ ఈజ్ లైక్ లో ఇన్పుట్ హై అవుట్పుట్. ఎందుకు లో ఇన్పుట్? దీనికోసం స్పెసిఫిక్గా ఏం చదవాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా చూసారా ఎస్సే కోసం స్పెసిఫిక్గా చదవడము? బయట బుక్కులు దొరికితే అంత డిఫరెంట్ స్టోరీ, అదొక మార్కెటింగ్ గేమ్. ఓకే, బట్ అగైన్ ఓన్లీ ఎస్సే కోసం మీరు చేయాల్సిన సపరేట్గా ఏం లేదు. జస్ట్ రాయడం నేర్చుకోవడం తప్పించి వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ చదివిన దాని నుంచే మీరు ఎస్సేస్ అనేది ఎలా రాయాలో నేర్చుకోవాలి. అదే మనం క్లాస్లో ఎలాగో చేస్తాం. సో దట్ ఈస్ వై ఐ కాల్ ఇట్ యాజ్ లో ఇన్పుట్ హై అవుట్పుట్. ఎందుకు లో ఇన్పుట్? దీనికోసం స్పెసిఫిక్గా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. హై అవుట్పుట్ ఎందుకు? ఆ ఇన్పుట్స్తో మీరు మంచి మార్క్స్ తీసుకొని రావచ్చు. సో కాబట్టి మన క్లాసెస్ ఆర్ గోయింగ్ టు బి లో ఇన్పుట్ అండ్ వెరీ హై అవుట్పుట్ క్లాసెస్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం మనము ఎట్లా హై స్కోరింగ్ చేస్తాం, దీంట్లో ఏం రాస్తే మనకు మార్క్స్ పడతాయి అనేది మనం డిస్కస్ చేస్తాము. మీరు ఎస్సేస్ రాస్తారు, మీరు ఎస్సేస్ రాసిన తర్వాత మీకే ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, మీరు ఈ 10 days తర్వాత మీరు మెజర్ చేసుకోండి. ఫస్ట్ డే 1 మీరు మీ ఫీలింగ్ రాసుకోండి ఎస్సే గురించి, నాకు ఎస్సే ఏమొస్తుంది ఏం రాదనేసి. 10 days తర్వాత మళ్ళీ గో బ్యాక్ అండ్ చెక్ మీరు ఏం రాసుకున్నారు. డెఫినెట్లీ డిఫరెంట్ ఆపోజిట్ మీరు ఆలోచిస్తారు అప్పుడు. ఓకే, అట్ ద సేమ్ టైం ఎర్లీ స్టార్ట్ అడ్వాంటేజ్. నౌ వీఆర్ ఇన్ జూలై, మెయిన్స్ ఎప్పుడుంది? అక్టోబర్ 21st. ఇప్పుడు ఆలోచించేటోళ్ళకి అందరికి ఎట్లా అనిపిస్తుంది? జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 3 నెలలు ఉంది. 3 నెలల ముందు నేను ఎస్సే ఎందుకు జాయిన్ అవ్వాలి, నేను ఎస్సే అప్పుడు తర్వాత ఎప్పుడు చూసుకుంటాను కదా అంటే దెన్ యూ ఆర్ గోయింగ్ టు బి ఎట్ ద లాస్. ఎందుకు అంటున్నానంటే ఎస్సే ఇస్ అ థింకింగ్. ఎస్సే అనేది ఎంతైతే మీరు రాస్తున్నారో చదువుతున్నారో ఇట్ ఈస్ మోర్ అబౌట్ థింకింగ్. ఒక్కసారి ఆ థింకింగ్ ప్యాటర్న్ అనేది మీ మైండ్లో కూర్చుంది అనుకోండి, నెక్స్ట్ 3 months మీరు ఇంకా ఆలోచిస్తూనే ఉంటారు. మీరు ఎంత బెటర్గా ఆలోచిస్తే అంత బెటర్గా రాయగలుగుతారు. డూ యూ అగ్రీ? ఎస్. అదే ఒకవేళ మీరు ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మీరు రాయాల్సిన 3 essays. 1 essay is for how many words? Into 3000 words రాయగలిగే క్యాపబిలిటీ మీరు సడన్గా డెవలప్ చేసుకోగలుగుతారా? ఫ్రాంక్లీ స్పీకింగ్ 3000 words. మేము సివిల్ సర్వీసెస్లో మేము రాసేది 2 essays అరౌండ్ 2500 రాస్తాం. 2500 words రాస్తాము. అక్కడ మేము రాసేది ఓన్లీ 2 essays రాస్తాం.
దానికే మాకు టైం జరుగుతుంది చాలాసార్లు. ఫస్ట్ ఎస్ఏకి ఎక్కువ టైం ఇస్తాం, సెకండ్ ఎస్ఏకి తక్కువ టైం ఇస్తాం. అట్లాంటిది ఇక్కడ యూ హ్యావ్ టు రైట్ 3 ఎస్ఎస్ అండ్ పర్ ఎస్ఏ ఇస్ 1000 వర్డ్స్. 1000 వర్డ్స్ అంటే రఫ్లీ మనం ఒక 800 రాద్దాం అనేసి అనుకుందాం అనుకో. అయినా కానీ యూ హ్యావ్ టు రైట్ 2400 వర్డ్స్. డూ యూ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సో ఈజీ? ఒక వన్ స్ట్రెచ్లో 3 గంటలు కూర్చొని మీరు ఒక 3000 వర్డ్స్ రాయాలంటే చెయ్యి మైండ్ రెండు పనిచేయవు తర్వాత. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి సో డిఫికల్ట్. అది మీరు ఏదో లాస్ట్ 1 మంత్లో నేను ఏదో నేర్చుకుంటాను, ఏదో మైండ్కి వచ్చింది రాసేస్తాను అనుకునే దానికంటే కూడా ఇప్పటి నుంచి ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే జస్ట్ ఇమాజిన్ ఎగ్జామ్ ముందు మీ కాన్ఫిడెన్స్ ఏ లెవెల్లో ఉంటుంది. గెటింగ్ ఇట్? ఎస్ ఆర్ నో? ఓకే. సో ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకోండి, యూ కెన్ జస్ట్ గో అండ్ రైట్ ఎస్సే, విల్ గెట్ గుడ్ మార్క్స్. ఎట్ ద సేమ్ టైం దీంట్లో ఇంకో అడ్వాంటేజ్ ఉంది. మీరు ఒకవేళ ఈ లెవెల్కి కానీ ప్రిపేర్ అయ్యి ఉంటే అసలు మీకు జిఎస్లో ఆన్సర్స్ రాయడం వెరీ ఈజీ అయిపోతుంది. బికాస్ మీరు అంత టఫెస్ట్ థింగ్కి రెడీ అయి ఉన్నారు కాబట్టి దాని కింద ఉన్నవన్నీ కూడా మీకు ఈజీ అయిపోతాయి. 3 ఎస్సేలు 3000 పదాలు మీరు రాయగలిగే క్యాపబిలిటీ ఉన్నప్పుడు 3 గంటలు 15 క్వశ్చన్ రాయడం ఎంత కథ చెప్పండి మీకు. గెటింగ్ ఇట్? సో అట్లా జిఎస్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. మీరు ఒకవేళ ఈ స్టేజ్కి కానీ డెవలప్ అయితే ఎస్సేలో. ఎట్ ద సేమ్ టైం లాస్ట్ మినిట్లో, లాస్ట్ వీక్లో, లాస్ట్ 1 మంత్లో చూద్దాం ఎస్సే అని కానీ మీరు వదిలేస్తారు అనుకోండి, మీ గోల్డెన్ టైం అంతా పోయినట్టే. ఎందుకంటున్నాను ఆ మాట అంటే బేసికలీ ఎస్సే ఈజ్ అ థింకింగ్ ప్యాటర్న్. అదే ఒక ఆలోచించే విధానం ఎస్సే అనేది. చాలా డీప్గా ఆలోచించే విధానం. సో ఆ ఆలోచించే విధానం మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్లో స్టార్టింగ్లోనూ అర్థం చేసుకున్నారు, స్టార్టింగ్లో అలవాటు చేసుకున్నారు అనుకోండి, మీకు జిఎస్లో కానీ మీకు తర్వాత వేరే ఆన్సర్స్ రాసేటప్పుడు కూడా చాలా ఈజీగా మీరు పాయింట్స్ జనరేట్ చేసుకోవచ్చు. మీరు ఇమాజిన్ చేసుకోండి, ఒక టాపిక్ 1000 పదాలు ఎట్లా రాస్తారు అసలు? ఈజ్ ఇట్ పాసిబుల్? సింపుల్ ఒక క్వశ్చన్ తీసుకుందాము. ఏదైనా ఒక టాపిక్ చెప్పండి, ఏదైనా ఒక ఎస్సేకి రాగలిగిన టాపిక్ ఏదో చెప్పండి, మీ ఇష్టం. నేను ప్రిపేర్ వచ్చిన అనుకుంటారు మళ్ళీ మీరు. ఏదో ఒక టాపిక్ చెప్పండి. ఎస్, సైబర్ సెక్యూరిటీ. చూడడానికి ఓన్లీ 2 words సైబర్ సెక్యూరిటీ. దీని నుంచి యూ హ్యావ్ టు రైట్ 1000 words. ఎనీవన్ హూ ఈస్ కాన్ఫిడెంట్ ఆఫ్ రైటింగ్ 1000 words ఆన్ దిస్ టాపిక్? ఇప్పుడు ఎవరు ఉన్నారా ఇంత కాన్ఫిడెంట్? నేను ఖచ్చితంగా దీని మీద 1000 words రాయగలుగుతాను. ఇప్పుడు మీరు ఈ స్టేజ్లో స్టార్టింగ్లో ఇది అలవాటు చేసుకోలేదు అనుకోండి, థింక్ అబౌట్ మీ సిచ్యువేషన్ లాస్ట్ 1 monthలో ఒకసారి థింక్ చేయండి, ఎలా ఉంటుంది. అప్పటికప్పుడు మీరు థింకింగ్ క్యాపబిలిటీ ఎట్లా పెంచుకుంటారు. ఒక చిన్న టాపిక్ నుంచి 1000 words మీరు రాయాలంటే ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు బి సో ఈజీ. అవునా? అగ్రీడ్? ఒప్పుకుంటారా? సో అదొక థింకింగ్ లైన్ ఎస్సే అనేది. ఆ థింకింగ్ లైన్ అనేది ఇప్పటి నుంచే డెవలప్ చేసుకుంటే మీరు ఒక టాపిక్ ఇచ్చినా కూడా దానికి ఈజీగా మీరు ఒక మైండ్ మ్యాప్ తయారు చేసుకొని ఒక ఎస్సే ఎలా రాయాలనే దాన్ని ఈజీగా డెవలప్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు. గెటింగ్ ఇట్? సో ఇప్పుడు ఈ టాపిక్ పైన ఐ విల్ ఎన్ష్యూర్ యూ దట్, లెట్స్ ఇప్పుడే మనం ఒక చిన్న బ్రెయిన్ స్టార్మింగ్ చేద్దాం కావాలనుకుంటే. సో సైబర్ సెక్యూరిటీ, వాట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ? థ్రెట్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. థ్రెట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి? మన పొలిటికల్ సిస్టమ్కి ఉండే థ్రెట్ ఏంటి? మన సోషల్ సిస్టమ్కి ఉండే థ్రెట్ ఏంటి? మన పర్సనల్ డేటాకు ఉండే థ్రెట్ ఏంటి? ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఉండే థ్రెట్ ఏంటి? సైబర్ సెక్యూరిటీ వల్ల మన ఎన్విరాన్మెంట్కి ఏదైనా డ్యామేజ్ అవుతుందా? సైబర్ సెక్యూరిటీ వల్ల ఫ్యామిలీ, సొసైటీ వీటికి ఏదైనా డ్యామేజ్ అవుతుందా? ఓకే, వాటి మీద ఉన్న ఇంప్లికేషన్స్ ఏంటి? ఎట్ ద సేమ్ టైం సైబర్ సెక్యూరిటీ వల్ల మన డిఫెన్స్ సిస్టమ్ మీద ఉన్న డ్యామేజ్ ఏంటి? మన ఎకానమీ మీద ఉన్న డ్యామేజ్ ఏంటి? దాని మీద ఉన్న ఇంపాక్ట్ ఏంటి? మన పొలిటికల్ సిస్టమ్ అయిపోయింది, దాని తర్వాత మన డెమోక్రాటిక్ సిస్టమ్ మీద ఉన్న ప్రాబ్లం ఏంటి? మన ఎలక్షన్ సిస్టమ్ మీద ఉన్న ఇంపాక్ట్ ఏంటి? ఇట్లా ఇప్పుడు చూడండి, మనం జస్ట్ ఇప్పుడు ఆలోచించుకుంటేనే మన కల్చర్ మీద ఉన్న ఇంపాక్ట్ ఏంటి? అట్ ద సేమ్ టైం మన హ్యూమన్ వాల్యూస్ మీద ఉన్న ఇంపాక్ట్ ఏంటి? అట్ ద సేమ్ టైం మన సెక్యూరిటీ మీద ఉన్న ఇంపాక్ట్ ఏంటి? మనం జస్ట్ మాట్లాడుకుంటేనే ఆల్మోస్ట్ 12 ఏరియాస్ కవర్ చేసాం. ఎస్. సో ఇప్పుడు నాకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఇంత మల్టీ డైమెన్షన్లో ఆలోచించగలిగిన. బట్ థింక్ ఆఫ్ యూ, విల్ యూ బి ఏబుల్ టు థింక్ సో స్విఫ్ట్లీ? ఒక 12 టాపిక్స్ మీరు సింపుల్గా ఒక చిన్న టాపిక్ నుంచి ఇన్ని టాపిక్స్, దాని తర్వాత మళ్ళీ మైక్రో డీటెయిలింగ్, ఎగ్జాంపుల్స్ ఇవన్నీ రాయగలుగుతారు విత్ ఎగ్జాంపుల్స్. అది మీరు ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు? లాస్ట్లో చేస్తే నిజంగా మీరు ఈ లెవెల్కి వెళ్ళగలుగుతారు, ఆలోచించే లెవెల్కి వెళ్ళగలుగుతారు. అర్థమవుతుందా?
సో జస్ట్ ఒక చిన్న టాపిక్ని తీసుకుంటే మనం దీని నుంచి ఒక 1000 వర్డ్స్ రాయడం అనేది ఎంత డిఫికల్ట్ అనిపిస్తున్న దగ్గర నుంచి ఓకే మనం చేయొచ్చేమో అనే దగ్గరికి మనం ఇప్పట్లోనే వచ్చేసినాం. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 minutes వీ హ్యావ్ కమ్ టు దట్ లెవెల్. అండ్ జస్ట్ ఇమాజిన్ ఫర్దర్ మనం ఒక 10 days ఇదే టైం డైలీ ఒక 2 hours పెడితే మీరు ఏ లెవెల్కి వెళ్ళిపోతారో మీరు ఒకసారి ఆలోచించండి. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్? ఎస్. సో అందుకే ఏమంటున్నానంటే ఒక ఎర్లీ స్టార్ట్ అడ్వాంటేజ్ మీ అందరికీ ఉంటుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. వాట్ ఈస్ దట్ ఎర్లీ స్టార్ట్ అడ్వాంటేజ్? మీరు ఎస్ఏకి ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసి బేసికలీ మీ మైండ్ సెట్ అట్లా ట్యూన్ అయ్యి ఉంటుంది ఎస్ఏకి. అంటే ఒక టాపిక్ ఇచ్చినప్పుడు ఎంత బ్రాడ్గా దాని గురించి ఆలోచించగలుగుతాము, ఎంత వైడ్గా ఆలోచించగలుగుతాం, ఎన్ని మల్టిపుల్ ఆస్పెక్ట్స్ని దాన్ని టచ్ చేయగలుగుతాము అనేది మీరు ఆలోచించవచ్చు. ఓకే. ఎట్ ది సేమ్ టైం మనం ఫర్దర్ ఏం చేస్తాం బేసికలీ దట్ వెన్ ఎవర్ టాపిక్ ఈస్ గివెన్, ఒక టాపిక్ ఇచ్చినప్పుడు ఆ టాపిక్ని మనం హౌ డు అండర్స్టాండ్, అసలు ఈ టాపిక్ ఏంటి, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న తర్వాత హౌ డు యూ స్ట్రక్చర్ యువర్ టాపిక్, హౌ డు యూ స్ట్రక్చర్ యువర్ ఎస్సే. అసలు ఎస్సే అంటే దాన్ని ఎట్లా స్ట్రక్చర్ చేయాలి, ఏం మోడల్స్ ఉంటాయి దాంట్లో ఏం రాయాలి, ఎగ్జాంపుల్స్ ఏం రాయాలి, అవన్నీ మీరు ఆలోచించగలగాలి. ఓకే. వెన్ యూ థింక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ మేక్స్ సెన్స్ టు యూ యాక్చువల్గా దట్ దెర్ ఇస్ ఎ ప్రిస్క్రిప్ట్ ఫార్మాట్, ఒక ఫార్మాట్లో రాయాలి ఎస్సే అనేది. ఓకే, ఒక ఫార్మాట్లో రాయాలి ఎగ్జామ్ ఎస్సే అనేది. అండ్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్? ఎగ్జాంపుల్స్ ఏంటి, ఎన్ని డైమెన్షన్స్ మీరు కవర్ చేయాలి, ఓకే. అండ్ మైండ్ మ్యాప్స్ ఏం వేసుకోవాలి, ఒక టాపిక్ వచ్చినప్పుడు మైండ్ మ్యాప్ ఏం వేసుకోవాలి, ఓకే. ఆ టాపిక్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి. లెట్స్ సే ఇఫ్ ఐ గివ్ ఎ సింపుల్ టాపిక్, షుడ్ ఇండియా గో ఫర్ ఎ వార్ విత్ పాకిస్తాన్, షుడ్ ఇండియా గో ఫర్ ఎ వార్ విత్ పాకిస్తాన్, ఏమంటారు? షుడ్ ఇండియా గో ఫర్ ఎ వార్ విత్ పాకిస్తాన్, ఇది మీ ఎస్సే టాపిక్. ఏం రాస్తారు దీంట్లో? నో అని రాసొస్తారా? ఫస్ట్ పేజ్ నువ్వు రాస్తారు, మరి మిగతా 9 pages ఏం రాస్తారు? సో మల్టీ డైమెన్షనల్గా మనం అనలైజ్ చేయగలగాలి. సో ఇందాక మనం ఏమనుకున్నాము, ఎందుకు ఎస్సే ఉంది అసలు? ఎస్సే పేపర్ ఎందుకు ఉంది గ్రూప్ 1లో? టు చెక్ యువర్ అనలిటికల్ స్కిల్స్. ఇజంట్ దిస్ అనాలిసిస్? ఇదే కదా అనాలిసిస్ అంటే. సో అదే కదా వాడు చెక్ చేస్తున్నది. సో ఆ అనాలిసిస్ మనం ఇవ్వగలిగినప్పుడు బేసికలీ యూ విల్ గెట్ వెరీ లో మార్క్స్. సో ఎవడైతే అనాలిసిస్ ఇవ్వగలుగుతున్నారో ఆ ఎగ్జామ్లో దే విల్ బి గెటింగ్ గుడ్ స్కోర్. ఓకే. అండ్ ఇక్కడ వెన్ యూ స్పీక్ ఆఫ్ స్కోర్స్, సి బేసికలీ ఇలాంటి ఎగ్జామ్స్లో ఎక్కడైతే హై స్టేక్స్ ఉన్నాయి, ఓకే, వేర్ జనాలు వాళ్ళ ఇయర్స్ అండ్ ఆఫ్ ఎనర్జీ, టైమ్, వాళ్ళ బ్లడ్ అండ్ స్వెట్ దీంట్లో పెట్టారో, ఎవ్రీ మార్క్ పెయిన్స్. ఇయర్ ఐ నో అ పర్సన్ ఇన్ మై ర్యాంకింగ్, అంటే ఈ ఇయర్ సివిల్ సర్వీసెస్లో ఒక అబ్బాయికి ఐఏఎస్ 0 marksతో మిస్ అయింది. ఒక అబ్బాయికి ఐఏఎస్ 0 marksతో మిస్ అయింది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? సేమ్ మార్క్స్కి బేసికల్లీ ఇప్పుడు నాకు మీకు ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చాయి అనుకోండి, ఒక క్రైటీరియా ఉంది. ఫస్ట్ జిఎస్లో ఎవరికి ఎక్కువ వచ్చాయి, దాని తర్వాత ఇంటర్వ్యూలో ఎవరికి వచ్చాయి, దాని తర్వాత కంపల్సరీ పేపర్స్లో ఎవరికి వచ్చాయి, లాస్ట్లో ఏజ్ చూస్తారు. అట్లా బేసికలీ మా ఫ్రెండ్కి కింద ర్యాంక్ వచ్చింది, వేరే అతనికి పైన ర్యాంక్ వచ్చింది. ఆ పై ర్యాంక్ వచ్చిన వాడికి లాస్ట్ ఐఏఎస్ వచ్చింది. మా ఫ్రెండ్ అతని కింద ఉన్నాడు కాబట్టి ఇతనికి ఐపీఎస్ వచ్చింది. అంటే హీ లాస్ట్ ఇట్ బై 0 marks లిటరల్లీ. బట్ జస్ట్ ఇమాజిన్ వాడికి ఒక్క మార్క్ ఎక్కువ వచ్చింటే, జస్ట్ ఒక్క మార్క్, 1750 marks టోటల్ మెయిన్స్లో ఒక్క మార్క్ ఎక్కువ వచ్చింటే అసలు వాళ్ళ లైఫ్ ఎలా ఉండేది? తెలంగాణ హోమ్ క్యాడర్ వచ్చేది ఈ ఇయర్, తెలంగాణ హోమ్ క్యాడర్ వస్తుంది అతనికి, ఇప్పుడు రావట్లేదు. సో అట్లా ఎవ్రీ మార్క్ కౌంట్స్ అనమాట ఈ ఎగ్జామ్స్లో బేసికల్. ఎందుకంటే వై ఐఎమ్ సెయింగ్ దిస్ ఈస్ విత్ మై ఎక్స్పీరియన్స్. నేను ఏమంటానంటే మనం ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎనర్జీ, టైమ్, బ్లడ్ అండ్ స్వెట్ దీంట్లో పెట్టినప్పుడు యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఎవ్రీ మార్క్. యూ రియల్లీ డోంట్ నో ఆ ఒక్క మార్క్ మిమ్మల్ని డీసీ చేస్తుందా, డిఎస్పీ చేస్తుందా, లేకపోతే అసలు లిస్ట్లోనే బయట ఉండేటట్టు చేస్తుందా? ఆ ఒక్క మార్క్ యూ నెవర్ నో దట్ వాల్యూ ఆఫ్ అ సింగిల్ మార్క్ అంటిల్ యూ ఫేస్ ఇట్. సో కాబట్టి యూ షుడ్ ఆల్వేస్ ప్రిపేర్ ఫర్ ద బెస్ట్. ప్రతిదానికి బెస్ట్గా ప్రిపేర్ అయినప్పుడు యూ కెన్ గెట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే. సో కాబట్టి ఇలాంటి కేసెస్లో డోంట్ టేక్ ఈ ఛాన్స్ తీసుకోకండి, తర్వాత చూద్దాంలే చేద్దాం అనేసి. ఎందుకంటే జస్ట్ ఇమాజిన్ ఒక టాపిక్ మీద 1000 words రాయడం అనేది, డూ థింక్ ఇట్ ఈస్ సో సింపుల్? ఇట్స్ ఇంపాసిబుల్. సింపుల్ కాదు, ఇంపాసిబుల్. అది బీటెక్లో అంటే రాస్తుంటే ఏదో ఒకటి బీటెక్లో రాసి పాస్ అవుతుంటే 1000 words అంటే. బట్ ఇక్కడ అట్లా కాదు కదా. వెరీ కాంపిటెంట్ అండ్ హైలీ క్వాలిఫైడ్ పీపుల్ విల్ బి చెకింగ్ యువర్ పేపర్స్. సో వాళ్ళ ముందు యూ హ్యావ్ టు రైట్ విచ్ ఈస్
రియలీ వర్త్ ఇట్. సో అండ్ ఇక్కడ నెక్స్ట్ థింగ్ ఈస్ హౌ డు యూ ఇంటిగ్రేట్ విత్ ఇట్ జిఎస్. ఇప్పుడు ద నెక్స్ట్ క్వశ్చన్ దట్ కమ్స్ ఇస్ జనాలు ఐ నో పీపుల్ హూ లుక్ అట్ జిఎస్ అండ్ ఎస్ఏ, ఇవి సపరేట్ పేపర్స్, వీటికి సంబంధం లేదనుకుంటారు. బట్ నా అప్రోచ్ ఎట్లుంటుందంటే జిఎస్లో మీరు ఏవైతే ఇన్పుట్స్ తీసుకుంటారో, జిఎస్ చదువుతారు కదా, జస్ట్ దీని నుంచి మీరు యూ అప్లై ఇట్ టు ఎస్ఏ, దట్ ఈస్ యువర్ ఎస్ఏ పేపర్. ఎస్ఏకి సపరేట్గా చేయాల్సింది ఏం లేదు ఎక్సెప్ట్ థింకింగ్ లైన్. ఒక థింకింగ్ మార్చుకొని రైటింగ్ క్యాపబిలిటీ డెవలప్ చేసుకుంటే యాజ్ సచ్ ఎస్ఏ కోసం చేసేది చాలా తక్కువ. అందుకే ఐ కాల్ ఇట్ యాజ్ లో ఇన్పుట్ హై అవుట్పుట్. ఓకే, సో మీరు ఎస్ఏతో జిఎస్ని ఇంటిగ్రేట్ చేయగలగాలి. సో అది ఎట్లా చేయాలి, ఎట్లా ఇంటిగ్రేట్ చేయాలి, ఏ టాపిక్ నుంచి మనం ఏ ఇన్పుట్స్ తీసుకుంటాం ఎస్ఏలకి, ఏ జిఎస్ టాపిక్ నుంచి ఏ ఎస్ఏ టాపిక్ ఎట్లా లింక్ చేసుకోవాలి అనేది విల్ ట్రై టు సీ ఇట్ ఇన్ అవర్ క్లాసెస్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈజ్ స్ట్రక్చరింగ్ ఆఫ్ ఎస్ఏస్ అండ్ మైండ్ మ్యాప్స్. ఇప్పుడు లెట్స్ సే నేను ఇందాక క్వశ్చన్ అడిగిన, షుడ్ ఇండియా గో ఫర్ వార్ విత్ పాకిస్తాన్. ఇప్పుడు మీరు ఎస్ఆర్ నో చెప్తారు, కానీ ఆ ఎస్ఆర్ నోకు ఉన్న బ్యాకింగ్ ఏంది, మీరు దాని అనాలిసిస్ ఏమైనా చేయగలుగుతారు. సో అది ఒక మైండ్ మ్యాప్ లాగా మనం ఫస్ట్ ఆలోచించుకోగలగాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు థింక్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అ మైండ్ మ్యాప్, దాని తర్వాత దాన్ని మనం డీటెయిల్గా ఆన్సర్ రాయగలగాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ క్లాసెస్ చేసిన తర్వాత వాట్ ఐ కెన్ ప్రామిస్ ఈస్ దట్ యూ విల్ బి ఏబుల్ టు రైట్ ఎస్ఎస్. ఓకే, ఇందాక మనం ఫస్ట్లో డిస్కస్ చేస్తున్నాం కదా, ఎన్ని 3 essays 3 hours. సో 3 essays 3 hours కదా. సో మన క్లాసెస్ తర్వాత విల్ కమ్ టు దిస్ లెవెల్ దట్ 1 essay యూ కెన్ కంప్లీట్ ఇట్ ఇన్ 1 hour. ఓకే, సి ఇది పెద్ద విషయం కాదని మీకు అనుకోవచ్చు, బట్ ఒకసారి రాసి చూడండి, విల్ అండర్స్టాండ్ అది విషయమా కాదా అనేసి. ఒక టాపిక్ 1000 words విత్ ఇన్ 1 hour. ఇప్పుడు లెట్స్ ఒక సింపుల్ క్యాల్కులేషన్ చేద్దామా, జస్ట్ ఎ మినిట్. యావరేజ్ ఎన్ని వర్డ్స్ రాద్దాం మనం ఎస్ఏ? 1000. ఓకే, 1000 words డివైడెడ్ బై 60 minutes. సో మీ రైటింగ్ స్పీడ్ ఎంత వస్తుంది? 1000 words రాయాలి విత్ ఇన్ ఎన్ని మినిట్స్? 60 minutes. సో దట్ ఈస్ లైక్ 17 words per minute. అండ్ ఈ 60 minutesలో మళ్ళీ నేను మీకు ఎస్ఏ చూసి చదివి అర్థం చేసుకుని తీసేసాను, నేను దాంట్లోకి వెళ్ళి తీయలేదు అసలు. ఇప్పుడు మనం ఎస్ఏ చూసినప్పుడు రాయం కదా, 2 questions వస్తాయి, డెఫినెట్లీ విల్ అప్లై అవర్ మైండ్, రీడ్ ఇట్. ఓకే, సో లెట్స్ సే దీని ఒక 55 minutes అనుకుందాం మనం. ఓకే, ఇది 55 minutes అనుకుంటే 1000 డివైడెడ్ బై 55 ఈజ్ 18 words per minute. మీరు ఒకసారి రాసి చూడండి, మీరు 18 words per minute వస్తుందా లేదా, దెన్ యూ విల్ అండర్స్టాండ్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. 18 words per minute, ఆ ఒక్క మినిట్ కాదు, అది అవర్ మొత్తం రాస్తుండాలి, అట్లా 3 hours రాయాలి మనం. ఆర్ యు గెటింగ్ ఇట్? మీరు జస్ట్ 18 words కాదు సార్ నేను 20 words రాయగలుగుతున్నా పర్ మినిట్ అని అనుకోరు అనుకోండి, మిమ్మల్ని మీరు ఫూల్ చేసుకుంటున్నట్టు. ఎందుకంటే ఆ 1 minute కాదు మీరు రాయాల్సింది, అట్లా 1 hour రాయాలి, అట్లా 3 hours రాయాలి మీరు మొత్తం. 3 hours మీరు అదే కన్సిస్టెంట్ స్పీడ్తో రాస్తూ ఉండాలి 18 words per minute. ఓకే, సో అంత డిఫికల్ట్ ఇది. నేను మిమ్మల్ని భయపెడతలేను, రియాలిటీ చెప్తాను. ఓకే, ఐఎమ్ జస్ట్, మీరు క్లాసెస్కి వస్తారా రాదు, దట్ ఈస్ అప్ టు యూ. బట్ అగైన్ దిస్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ దిస్ ఎగ్జామ్, దట్ ఎవరైతే కన్సిస్టెంట్గా ఇంత స్పీడ్తో రాయగలుగుతారో ఓన్లీ దే కెన్ క్లియర్ ఇట్. లేకపోతే ఏమైతే నేను చెప్పినట్టు ఫస్ట్ దానికి విల్ గివ్ యూ, మన ఫస్ట్ టాపిక్కి హై ప్రయారిటీ ఇస్తాము. ఓకే, ఫస్ట్ ఎస్సే మనం ఒక 120 minutesలో రాస్తాము, సెకండ్ ఎస్సే ఒక 1 hourలో రాస్తాము, థర్డ్ ఎస్సే విల్ రైట్ ఇన్ 40 minutes. బట్ అగైన్ యాక్చువల్లీ ఈ 3 questionsకి సేమ్ వాల్యూ ఉంది కదా, సేమ్ వెయిటేజ్ కదా. బట్ వెన్ దర్ ఇస్ సేమ్ వెయిటేజ్, వై ఆర్ యూ గివింగ్ ఇట్ డిఫరెంట్ టైమింగ్స్? ప్రయారిటీస్ ఈక్వల్ ఉండాలి కదా. ఈక్వల్ కాకుండా మనం ప్రయారిటీ అట్లా ఉండదు, ఫస్ట్ ఎస్సే ఎక్కువ టైం తీసుకుంటాం, ఎందుకంటే మనకు కొంచెం ఆ రెసిస్టెన్స్ ఉంటుంది ఇనిషియల్గా. ఓకే, ఆ రెసిస్టెన్స్ బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు రైట్ మోర్. అది ఎక్కడ రాస్తారు? టెస్ట్ సిరీస్ లేకపోతే క్లాసెస్లో రాసినప్పుడు మాత్రమే ఆ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అవుతుంది. ఓకే, అండ్ దెన్ వాట్ ఐమ్ గోయింగ్ టు ప్రామిస్ ఇన్ ద క్లాసెస్ ఇస్ దట్ మీకు ప్రతి టాపిక్కి కొంచెం కంటెంట్ కావాలి, ఫాడర్ మెటీరియల్ కావాలి. ఓకే, సో ఇప్పుడు మనం ప్లేన్గా ఏమైనా తింటే మంచిగా అనిపించదు, అదే ఒక మసాలా వేసింది తింటే ఎట్లా అనిపిస్తుంది? మస్తు టేస్ట్ వస్తుంది. ఆ మసాలా ఎస్ఎస్ పైన కూడా వేయాలన్నమాట. ఆ మసాలా ఎస్ఏ పైన ఏంది, మనం ఏమైనా డయాగ్రామ్ వేయడము, లేకపోతే ఫ్యాక్ట్స్ రాయడము, డేటా రాయడము. ఓకే, సింపుల్ సెంటెన్సెస్ రాయకుండా కొంచెం ఫ్యాక్ట్స్ రాయాలి, డేటా రాయాలి, రిపోర్ట్స్ రాయాలి. ఓకే, ఏదైనా కీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ గురించి రాయాలి. ఆ వర్క్ అంతా కూడా కొంచెం నేను పర్సనల్గా చేసి ఐ విల్ ఎన్ష్యూర్ దట్ యుల్ గెట్ దోస్ థింగ్స్ ఇన్ యువర్ క్లాసెస్. సో దట్ మీ 6 topics ఏవైతే ఉన్నాయి, కంటెంపరీ సోషల్ ఇష్యూస్, ఎకనామిక్ గ్రోత్, డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, వీటన్నిటికీ కూడా యుల్ గెట్ సమ్ రెడీమేడ్ మెటీరియల్ నేను ట్రై చేస్తాను మీకు ఇవ్వడానికి. ఓకే, గుడ్ ఇంట్రొడక్షన్స్, గుడ్ స్టోరీస్, గుడ్ ఎగ్జాంపుల్స్, ఇవన్నీ ఒక దగ్గర కంపైల్ చేసిస్తాను. సో దట్ బై ద ఎండ్ ఆఫ్ ద సెషన్స్ మీకు ఏదైనా టాపిక్ వస్తే మీ దగ్గర ఒక 10 examples ఇట్లా మైండ్లో రెడీగా ఉంటాయి.
సైబర్ సెక్యూరిటీ అన్నప్పుడు ఒక 10 ఎగ్జాంపుల్స్, ఒక నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ అన్నప్పుడు మీకు ఒక 5, 6 గుడ్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవడము. ఇలాంటివి గుర్తొచ్చినప్పుడు ఏమైతే ఎగ్జామ్‌లో మీరు ఇంకా కంఫర్టబుల్‌గా ఈజీగా ఎగ్జామ్ రాయొచ్చు. ఓకే. అండ్ దెన్ టాపిక్ వైజ్ ఎస్సే ప్రిపరేషన్ చేస్తాం మనం. సో ఫస్ట్ ఇనిషియల్ క్లాసెస్ ఎట్లుంటాయంటే మనం ఎస్సే అంటే ఏంది, ఫిలాసఫీ ఆఫ్ ఎస్సే ఏంది, ఎస్సే ఎట్లా ఉండబోతుంది అవి మనం ఫస్ట్ అర్థం చేసుకుందాం ఇనిషియల్ 3-4 క్లాసెస్. దాని తర్వాత వాట్ విల్ డూ ఇస్ టాపిక్ వైజ్, అంటే ప్రతి టాపిక్ కి ఒక డిఫరెంట్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ టాపిక్ ఉంది, దానికి థింకింగ్ లైన్ వేరే ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ టాపిక్, టెక్నాలజీ ఉంది, దాని థింకింగ్ లైన్ వేరే ఉంటుంది. సోషల్ ఇష్యూస్, దానికి మన థింకింగ్ లైన్ వేరే ఉంటుంది. సో ఇట్లా మనము టాపిక్ వైజ్ మనకు 6 టాపిక్స్ ఉన్నాయి కదా ఎస్ఏలో. ఆ 6 టాపిక్స్ కి మనము డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్, డిఫరెంట్ మైండ్ సెట్స్ పెట్టుకోవడానికి ట్రై చేద్దాం మనం క్లాసెస్లో. ఓకే. ఎట్ ద సేమ్ టైం వాల్యూ అడిషన్, మీరు ఏం చేస్తే మిగతా వాళ్ళకంటే, ఇప్పుడు నా క్లాసెస్కి వస్తున్నారు కాబట్టి మిగతా వాళ్ళకంటే మీకు ఒక అట్లీస్ట్ ఒక పర్ ఎస్ఏకి ఒక 5 మార్క్స్ 3 మార్క్స్ ఎక్స్ట్రా ఎట్లా రావాలి, ఏం చేస్తే ఆ డిఫరెంట్ మార్క్స్ వస్తాయి మీకు వేరే వేరే వాళ్ళకంటే. సో ఓవరాల్గా వేరే వాళ్ళకంటే కూడా ఒక 10 మార్క్స్ మీరు ఎక్స్ట్రా స్కోర్ చేయగలగాలి ఎస్ఏ పేపర్లో, అంటే ఏం చేయాలి అనే దాని గురించి ఐ పర్సనల్లీ ఎన్ష్యూర్ ఇట్ దట్ మీకు వచ్చే కంటెంట్ కానివ్వండి, మీ అనలిటికల్ డెప్త్ కానివ్వండి, మీరు రాసే విధానం కానివ్వండి, దెర్ విల్ బి లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే. అండ్ ఇంకొకటి మనం ఏం చేస్తామంటే అడ్వాంటేజ్ విత్ రెస్పెక్ట్ టు జిఎస్. అసలు జిఎస్కి దానికి ఎట్లా లింక్ చేసుకుందాం మనం. ఇప్పుడు ఇందాక మనం చూసినట్టు మనం అర్థం చేసుకునేది బేసికలీ ఈ 2 డిఫరెంట్ ఎంటిటీస్ అని మనం అనుకుంటున్నాం. బట్ నా అప్రోచ్ ఎట్లుంటుందంటే బోత్ ఆర్ ద సేమ్. మనం ఇక్కడ నేర్చుకున్నది ఇక్కడ అప్లై చేస్తాం. జిఎస్లో నేర్చుకున్నది మాత్రం ఎస్ఏలో అప్లై చేస్తాం. అట్ ద సేమ్ టైం ఎస్ఏ నుంచి నేర్చుకున్నది జిఎస్లో అప్లై చేయాలి. దిస్ ఈజ్ అ రివర్స్ ఇంజనీరింగ్ ప్రాసెస్. అంటే ఏంటి బేసికలీ, మీరు ఎస్ఏ రాస్తున్నప్పుడు, ఎస్ఏ చూస్తున్నప్పుడు ఆర్ ఎస్ఏ గురించి రాసినప్పుడు మీ అనలిటికల్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీ పాయింట్స్ కానీ, మీ ఆన్సర్స్ కానీ ఏ ఫార్మాట్లో పెట్టాలని మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు మీరు అదే మెథడాలజీని రివర్స్ బై జిఎస్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే. మీరు అది జిఎస్లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఏమైతే జనరల్ స్టడీస్ మిగతా 5 పేపర్స్లో బేసికలీ మీరు మీ థింకింగ్ లైన్ అనేది ఒక డెవలప్ అవుతుంది. అంటే ఒక టాపిక్ని ఎట్లా చూడాలి, ఒక టాపిక్కి సంబంధించిన మెటీరియల్ ఎట్లా రాయాలి, మనం ఎంత కన్సైజ్గా రాయాలి, ఎంత ప్రిసైజ్గా రాయాలి, మల్టీ డైమెన్షనల్గా ఎట్లా రాయగలగాలి. సో దట్ మనకు మన టైం ఏంది బేసికలీ, మనకున్న టైం తక్కువ, మనం ఆప్టిమైజ్ చేసుకోవాలి మన టైంని. మిగతా వాళ్ళకంటే ప్రతి క్వశ్చన్ ఒక 1/2 మార్క్ 1 మార్క్ ఎక్స్ట్రా తెచ్చుకోవాలి. అది మనం ఎట్లా తెచ్చుకుంటాం అనేది ఇంటిగ్రేషన్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇస్ ఇట్ క్లియర్? ఓకే. సో ఒకసారి ఓవరాల్గా మళ్ళీ ఐ ట్రై టు టెల్ ఈస్ దట్ మనకు మొత్తం ఒక 5 టెస్ట్ ఉంటాయి. ఓకే. దట్ విల్ బి రైటింగ్ లైవ్ ఇన్ ద క్లాస్. ఆన్లైన్లో మీరు కూర్చొని రాసుకోవచ్చు. విత్ ఇన్ ద క్లాస్ అది మళ్ళీ డిస్కస్ చేస్తాం ఆ టాపిక్స్, వేరే వాళ్ళు ఎట్లా రాస్తున్నారు, మీరు ఎట్లా రాస్తున్నారు, ఒక బెటర్ ఆన్సర్ ఎట్లా రాయొచ్చు అనేసి. అట్ ద సేమ్ టైం లాస్ట్ ఒక ఫుల్ లెంత్ టెస్ట్ ఉంది. 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే. అది 3 క్వశ్చన్స్ని నేను పర్సనల్ ఎవాల్యుయేట్ చేస్తాను, నేను పర్సనల్ ఫీడ్బ్యాక్ ఇస్తాను. దాంట్లో మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెసెస్ ఏంటి, మీరు ఇంకా ఎట్లా రాస్తే మీరు కొంచెం బెటర్గా చూస్తారు అనేది, బెటర్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అట్లీస్ట్ మనము ప్రతి టాపిక్కి ఇప్పుడు 6 టాపిక్స్ ఉన్నాయి కదా మీకు టోటల్గా, ప్రతి టాపిక్ అట్లీస్ట్ ఒక 2 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. అండ్ ఆ క్వశ్చన్స్కి మనం ఎట్లా ఫ్రేమ్ వర్క్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి, దానికి మనము ఎట్లా ఆలోచించగలగాలి, ఒక 1000 వర్డ్స్ రాసేటట్టు మనము బ్రెయిన్ స్టార్మింగ్ ఎట్లా చేసుకోవాలి అనేది మనం డిస్కస్ చేస్తాం ఇక్కడ. అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళకంటే మనం ఒక ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి ఎక్స్ట్రా ఎడ్జ్ ఎట్లా రావాలి, పర్ టాపిక్ మనం ఒక 3-4 మార్క్స్ 5 మార్క్స్ ఎట్లా ఎక్స్ట్రా తెచ్చుకోవాలి అనే దాని మీద మన ఫోకస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎర్లీ స్టార్ట్ అడ్వాంటేజ్, మళ్ళీ చెప్తున్నా, దోస్ హు ఆర్ స్టార్టింగ్ నౌ ఎర్లీ వాళ్ళకు డెఫినెట్లీ ఒక హై అడ్వాంటేజ్ ఉంది మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే ఎస్ఏలో మీరు 1000 వర్డ్స్ రాయాలంటే అది అంత ఈజీ కాదు, ఇందాక నేను చెప్పినట్టు. సో దానికి ఒక థింకింగ్ లైన్ డెవలప్ అవ్వాలి. ఆ థింకింగ్ లైన్ కానీ మీకు ఈ జూలై మంత్లో డెవలప్ అయింది అనుకోండి, జస్ట్ ఇమాజిన్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఇంకా ఫర్దర్గా మీరు ముందుకు వెళ్తున్న కొద్దీ ఇంకా రిఫైన్ అవుతూనే ఉంటుంది, అది తగ్గిపోదు. మీరు ఇంకా రిఫైన్ అవుతుంటుంది, ఇంకా బెటర్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. సో కాబట్టి మీరు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఒక కాంపిటేటివ్ అడ్వాంటేజ్ మీకు ఉంటుంది మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు. ఓకే. అట్లీస్ట్ మీరు ఇక్కడ రాకుండా పర్లేదు కానీ డోంట్ లీవ్ ఇట్ టు ద ఎండ్, దట్ లాస్ట్లో చూద్దాం ఎస్ఏ అనేది. యా, వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు డిస్కస్ దిస్. చాలా మంది అపోహలో ఉన్నారు, సార్ నాకు జిఎస్ఏ కాలేదు నేను ఎస్ఏ ఏం చేస్తా అనేసి అనుకుంటారు. బట్ దట్ ఈస్ ఎ రాంగ్ స్ట్రాటజీ. ఓకే. అంటే మీరు ఇన్ని యూనిట్లు చదివితేనే మీరు ఎస్ఏ రాయగలుగుతారు, లేకపోతే ఇన్ని చాప్టర్స్ చదివితేనే చేయగలుగుతాను, ఇన్ని టాపిక్స్ అయితేనే నేను ఎస్ఏ రాయగలుగుతాను అని మాత్రం అనుకోకండి. ఎస్ఏ ఈజ్ అన్ ఓపెన్ ఎండెడ్ ఏరియా. ఇట్ ఈస్ మోర్ అబౌట్ థింకింగ్. మనం ఆలోచించి రాయగలిగేది ఎస్ఏ. దానికి మనకు లిమిటెడ్ నాలెడ్జ్ ఉన్నా రాయొచ్చు, హై లెవెల్ నాలెడ్జ్ ఉన్నా రాయొచ్చు. ఓకే. సో అది మీ మైండ్లో కానీ ఉంటే అది ఫస్ట్ తీసేయండి మైండ్ నుంచి.
దట్ సార్ నేను ఇంకా జిఎస్ చదవలేదు, నా మూవ్‌మెంట్ కాలేదు, ఆ పేపర్ అవ్వలేదు, ఈ పేపర్ అవ్వలేదు. అట్లాంటిది నేను ఎట్లా రాయాలి సార్ ఎస్సే అంటే అవసరం లేదు అదంతా. మీరు ఆల్రెడీ ఇంత దూరం ప్రిలిమ్స్ పాస్ అయ్యి వచ్చారంటే యూ హావ్ పుట్ కన్సిడరబుల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఓకే. ఆల్రెడీ మీరు ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఇంత దూరం వచ్చారు కాబట్టి మీ దగ్గర ఉన్న కంటెంట్‌తోనే ఎస్సే ఎలా రాయించడం అనేది నా స్పెషలైజేషన్. అది నాకు వదిలేయండి. ఓకే. బట్ డోంట్ బి అండర్ దిస్ ప్రిజంప్షన్ దట్ నేను మిగతా పేపర్లు చదవలేదు, నాకు రాదు సార్ ఎస్సే, మిగతావి చదవకుండా జిఎస్ లేకుండా ఎట్లా చదువుతా అనేది మాత్రం అట్లా అనుకోకండి. అట్లా మీరు అనుకుంటే గాని మీరు వచ్చి చూడండి 10 డేస్‌లో మీ పర్స్పెక్టివ్ మొత్తం చేంజ్ అయితది. ఓకే. బట్ థింక్ అబౌట్ ఇట్, ఎర్లీ స్టార్ట్ అడ్వాంటేజ్ మీకు మాత్రమే ఉంటది. అదొక దేర్ ఇస్ ఎ లైన్, ఒక కొటేషన్ ఉంటది కదా, ఎర్లీ బర్డ్ క్యాచెస్ ఏంటది, ఎర్లీ వార్మ్ క్యాచెస్ బర్డ్ ఏంటది, ఎర్లీ బర్డ్ క్యాచెస్ వార్మ్ ఏంటది, యా ఎర్లీ బర్డ్ క్యాచెస్ ఇట్స్ ప్రే. అంటే ఎంత తొందరగా ఉంటే అంత తొందరగా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. దే కెన్ గెట్ హోల్డ్ ఆఫ్ దేర్ ప్రే అనమాట. సో అట్లా యూ విల్ హ్యావ్ దట్ ఎర్లీ స్టార్ట్ అడ్వాంటేజ్. ఓకే. అండ్ 3 essays in 3 hours is going to be a big challenge, not so easy. సో కాబట్టి ఎవరైతే ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తారో దే విల్ హ్యావ్ అ గ్రేట్ అడ్వాంటేజ్ ఓవర్ అదర్స్. ఓకే. అండ్ అట్ ది సేమ్ టైం మన క్లాసెస్లో ఐ విల్ ఎన్ష్యూర్ దట్ మీరు 3 టాపిక్స్ ఎట్లా ట్యాకిల్ చేయాలి, 3 hours లో 3 essays ఎట్లా రాయగలగాలి, మీరు లైవ్గా రాస్తారు. అండ్ ఫార్డర్ మెటీరియల్ అన్ని ఎస్ఏస్కి కొంచెం కొంచెం మనం మెటీరియల్ ఇవ్వడానికి ట్రై చేస్తాం క్లాసెస్లో. ఓకే. ఐ విల్ ఎన్ష్యూర్ దట్ టాపిక్స్కి మీకు కొంచెం కావాల్సిన కంటెంట్ నేను ఇస్తాను. అండ్ ఏ రకమైన టాపిక్ వచ్చినా కానీ దాన్ని ఎలా ఆలోచించను, ఇట్స్ మోర్ అబౌట్ థింకింగ్ లైన్. ఓకే. మీరు ఎట్లా ఆలోచించాలి టాపిక్ వచ్చినప్పుడు, దాని గురించి మీరు ఒక 1000 పదాలు రాయగలగాలంటే ఎలా ఆలోచించాలి అనే దాని గురించి మనం స్పెషల్ ఫోకస్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అడ్వాంటేజ్ విత్ రెస్పెక్ట్ టు జిఎస్. మనం ఎట్లా జిఎస్ అడ్వాంటేజ్ని ఎస్ఏలో వాడుకోవాలి, ఎస్ఏలో నేర్చుకున్నది జిఎస్లో మళ్ళీ రెప్లికేట్ చేయాలి, దీని గురించి మనం ఫోకస్ చేద్దాం. ఓకే. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. నౌ ద ఆడియన్స్ ఈజ్ ఓపెన్ టు యూ. సో చెప్పండి, ఎనీ క్వశ్చన్స్? సో ఇందాక చెప్పినట్టు జస్ట్ లుక్ అట్ దిస్. అంటే ఒక టాపిక్ ఇచ్చినప్పుడు మనం ఎంత బ్రాడ్గా ఆలోచించగలగాలి, ఒక 1000 words ఆలోచించగలగాలంటే ఇంత ఇంత క్లియర్ థింకింగ్ రావాలి మనకు. ఇంత క్లియర్ థింకింగ్ రావాలంటే బేసికలీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఇనిషియల్గా. సో దాన్ని మన క్లాసెస్లో డెవలప్ చేద్దాం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే. నెక్స్ట్ ఆ తర్వాత ఇస్తాం మనం. అంటే ఇట్స్ అ క్లబ్బింగ్ థింగ్. ఇప్పుడు ఎట్లా చూడాలంటే మనము ప్రాబ్లమ్ సొల్యూషన్ ఇచ్చేదానికంటే ప్రాబ్లమ్స్ అన్ని ఒకసారి, సొల్యూషన్స్ అన్ని ఒకసారి. అప్పుడు ఏమవుతుంది, ఎస్ఏలో కంటిన్యూటీ ఉంటుంది, లేకపోతే ప్రతిసారి బ్రేక్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎనీథింగ్ ఎల్స్ అదర్స్? different dimensions నుంచి రాసినప్పుడు మీరు ఎంత లిమిట్ వరకు రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు నో సర్టెన్ ఆస్పెక్ట్ వెరీ బ్రాడ్లీ ఎలాబొరేటెడ్, సో దాన్ని ఎట్లా రెస్ట్రిక్ట్ చేయాలి సో దట్ వి విల్ స్టెప్ ఇంటూ ద నెక్స్ట్ డైమెన్షన్. మనకు తెలిసింది ఎక్కువ రాయడం కాదు, డిమాండ్ ఆఫ్ ద ఎస్సే ఏందో దానికి తగ్గట్టు రాయాలి. ఓకే. సో దానికోసం మనం ఫస్ట్లో బ్రెయిన్ స్టార్మ్ చేస్తాం ప్రతి టాపిక్ని. ఓకే. ఆ బ్రెయిన్ స్టార్మ్ అంటే ఏంటంటే ఒక మైండ్ మ్యాపింగ్ లాగా అనమాట. ఈ టాపిక్కి నా దగ్గర ఎంత కంటెంట్ ఉందని మనం రఫ్గా రాసుకుంటాం, ఒక రఫ్ నోట్స్ లాగా రాసుకుంటాం. ఆ రఫ్ నోట్స్ రాసుకున్నప్పుడు టిక్ చేసుకుంటాం మనం, ఈ టాపిక్కి ఇది మోర్ యాప్ట్, ఈ టాపిక్ ఇది మోర్ యాప్ట్, ఈ టాపిక్ దీనికి సరిపోదు, ఆర్ లేకపోతే ఒకటే టాపిక్ మళ్ళీ రిపిటేషన్ వస్తుందా, అది మనం బ్రెయిన్ స్టార్మింగ్లో నేర్చుకుంటాం. ఆ మైండ్ మ్యాపింగ్ టెక్నిక్ ఇందాక అన్నాను కదా, అది ప్రతి ఎస్సే రాసే ముందు మనం ఒకసారి మైండ్ మ్యాపింగ్ వేసుకోవాలి రఫ్ పేజ్లో. అది లేకపోతే ఏమైందంటే డైరెక్షన్ లెస్గా మనం ఎస్సేలకు పోతాము, ఒక ఎడార్లకు పోయినట్టు మనం ఎటు పోవాలో తెలియదు మనకు. ఓకే. ఇష్టం వచ్చినట్టు రాస్తాం. అట్లా కాకుండా బ్రెయిన్ స్టార్మింగ్ చేసి మైండ్ మ్యాపింగ్ చేసినాం అనుకో, స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. 1 2 3 4 ఇట్లా టాపిక్ వైజ్ వస్తుంది. దాన్ని బట్టి మనం రాయొచ్చు. దెర్ షుడ్ నాట్ బి నో రిపిటేషన్. మళ్ళీ ఇప్పుడు లెట్స్ సే డిఫెన్స్ గురించి రాస్తున్నాం, టూ మచ్ డిఫెన్స్ అయిపోతుంది. అట్లా కాకుండా సోషల్, పొలిటికల్ అట్లా డిఫరెంట్గా రాసినప్పుడు ఏమైందంటే ఆన్సర్ ఎన్రిచింగ్ ఉంటుంది. అండ్ ఆల్సో మీ మల్టీ డైమెన్షనల్ థాట్ తెలుస్తుంది దట్ ఈ పర్సన్ ఒక టాపిక్ స్టిక్ అవ్వట్లేదు, మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో ఆలోచించగలుగుతున్నాడు అని చూపిస్తారు. సో ఎవరైతే అట్లా చూపించగలిగి కొంచెం అనలిటికల్ డెప్త్ చూపిస్తారో వాళ్ళకి మార్క్స్ డెఫినెట్లీ పడతాయి. నెక్స్ట్ ఎనీవన్? దాన్ని కూడా చూద్దాం క్లాసెస్లో, విల్ ట్రై టు సీ దట్. ఓకే. డెఫినెట్లీ ఫిలాసఫికల్ నేను డీల్ చేసాను క్లాసెస్లో. మన టీఎస్పీఎస్సీలో ఫిలాసఫికల్ అంత ఎక్స్పెక్ట్ చేయలేము. ఈవెన్ ఇఫ్ అది వచ్చినా కానీ ఎట్లా ట్యాకిల్ చేద్దాం అనే దానికి విల్ హ్యావ్ సెషన్. రైట్.
బట్ అగైన్ ఫిలాసఫీ ఈజ్ అ బిట్ ట్రిక్కీ, బట్ టీఎస్పీఎస్సీకి ఇంకా ట్రిక్కీ అది. టీఎస్పీఎస్లో దే ఆర్ లుకింగ్ ఫర్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్. ఓకే, నెక్స్ట్ ఎనీవన్ ఎల్స్? ఓకే, సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ మరి. ఓకే, ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్.